నేరేడి బ్యారేజ్ నిర్మాణం ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్ది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు ఎస్పీ రమణ మాదిగ మంత్రి అచ్చెన్నాయుడుకు వినతి అందజేశారు. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి 641 కోట్ల రూపాయలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించేలా ప్రత్యేక కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సౌలాపురపు వెంకటరమణ మాదిగ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాదిగ మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ఈ బ్యారేజ్ నిధుల ఆమోదం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. దీని ద్వారా జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా సమస్త జీవకోటికి తాగునీరు లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పారిశ్రామిక పురోగతి, ప్రజా సంక్షేమం, విద్యా రంగాలు ఊపందుకుని శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హిరమండలం రిజర్వాయర్ వద్ద పర్యాటక అభివృద్ధికి విన్నపం, వంశధార ప్రాజెక్టు సాధన కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయులతో పాటు శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టను నిలబెట్టిన నాయకులు మరియు శాంతికి ప్రతీక అయిన గౌతమ బుద్ధుని విగ్రహాలను హిరమండలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుకు విన్నవించారు. ఈ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.